హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. నేను మీ రాము సార్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనకి ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. అన్నీ కూడా ఇంతకుముందు మనకి జీడీలో కానీ లేదా అదర్ ఎగ్జామ్స్లో కానీ అడిగిన క్వశ్చన్సే. సో చాలా ఈజీగా ఉంటాయి. సో ఇంతకుముందు వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా మనకి ఎలా ఉంటుందంటే, ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఎటువంటి వొకాబులరీ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఇప్పుడు నేర్చుకున్నా కానీ ఈజీగా గుర్తుపెట్టుకునే వర్డ్సే ఈ వర్డ్స్ అన్నీ కూడా. కాబట్టి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం చూడడానికి ఏముందో, ఫస్ట్ వర్డ్ ఏముంది, స్టడీ ఆఫ్ డిసీజెస్ అంటున్నారు. ఓకేనా? నార్మల్గా ఎప్పుడైనా సరే మనకి స్టడీ అన్నారు అంటే దానికి ఏమొస్తుందంటే మనకి ఆలజీ అంటాం. మనం స్టడీ అంటే ఏంటి, ఆలజీ. మనకి బయాలజీ, జూఆలజీ అంటాం కదా. సో ఆ విధంగా ఆలజీ అంటే మీనింగ్ మనకి ఏంటంటే స్టడీ. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, ఆలజీ వచ్చిందా లేదా, కాబట్టి స్టడీ. అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనకి ఏంటంటే, ఇక్కడ ఏముంది, డిసీజెస్ గురించి ఉంది కదా. డిసీజ్ని ఏమంటామంటే నార్మల్గా ప్యాత్ అని చెప్పొచ్చు అండి. ఏమని చెప్పొచ్చు, ప్యాత్. ప్యాత్కి యాక్చువల్గా పిఏటిహెచ్ ఉంది కదా. పిఏటిహెచ్ ప్యాత్ అంటే టూ మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డిసీజ్ అని, ఒకటేంటి డిసీజ్, వ్యాధి గురించి చెప్పేదాన్ని ప్యాత్ అంటాం. అదేవిధంగా ఫీలింగ్స్ గురించి చెప్పేదాన్ని కూడా ఏమంటామంటే ప్యాత్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి హోమియోపతి, అల్లోపతి అంటాం కదా. హోమియోపతి, అల్లోపతి. ఈ హోమియోపతి, అల్లోపతి మనకి ఏంటవి, ట్రీట్మెంట్స్. ఏమైనా మనకి డిసీజెస్ వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం, ఆ ట్రీట్మెంట్స్లో ఉండే టైప్స్ అవి. హోమియోపతి కావచ్చు, అల్లోపతి కావచ్చు. అక్కడ ఆ వర్డ్స్లో మనకి పతి అంటే దేనికి సంబంధించిన వర్డ్, అది డిసీజ్కి సంబంధించిన వర్డ్. అలా కాకుండా మనకి సింపతి అంటాం కదా, సింపతి చూపించమంటాం కదా. అలా సింపతి చూపించమన్నప్పుడు అందులో కూడా మనకి ఏముంది, ప్యాత్ ఉంది కదా. మరి ఆ సింపతిలో ఉన్న ప్యాత్ మీనింగ్ ఏంటంటే ఫీలింగ్స్ అని. అర్థమైందా? అవతల వాడి కష్టాల్లో ఉంటే ఆ కష్టాలను చూసి మనం చెల్లించిపోతున్నాం కాబట్టి అవి ఫీలింగ్స్, కాబట్టి దాన్ని ఏమంటున్నాము, సింపతి అంటున్నాం. సో ఈ విధంగా మనకి పిఏటిహెచ్ ప్యాత్ ఉన్నప్పుడు ఒక మీనింగ్ దేని గురించి, అది డిసీజ్ గురించి. ఇంకో మీనింగ్ దేని గురించి, ఫీలింగ్స్ గురించి. సో ఈ విధంగా పిఏటిహెచ్, ఇందులో కూడా చూడ మనకి ఏముందో, పిఏటిహెచ్ ఉందా లేదా. సో ఈ విధంగా పిఏటిహెచ్ వచ్చింది అంటే ఇది ఏం కావచ్చు, డిసీజ్కి సంబంధించిన వర్డ్ కావచ్చు, లేదా ఫీలింగ్స్కి సంబంధించిన వర్డ్ కావచ్చు. రైట్? అలాంటి ఫస్ట్ అయితే ఒక 5 వర్డ్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసి రిమైనింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే అక్కడ ఏముంది, స్టడీ ఆఫ్ డిసీజెస్ కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్. స్టడీని మనం ఏమంటాం, ఆలజీ అంటాము. డిసీజ్ని ఏమంటాం మనం, ప్యాత్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ప్యాథాలజీ. సో స్టడీ ఆఫ్ డిసీజెస్ ఆన్సర్ ఏమవుతుంది, ప్యాథాలజీ. మరి ఆ పర్సన్ ఉంటాడు కదా, ఎవరైతే డిసీజెస్ని స్టడీ చేస్తాడో ఆ పర్సన్ ఏమంటామంటే ప్యాథాలజిస్ట్ అంటాం. ఏమంటాము, ప్యాథాలజిస్ట్. సో స్టడీ చేయడాన్ని ప్యాథాలజీ అంటాము. ఆ స్టడీ చేసే పర్సన్ ఏమంటాం మనం, ప్యాథాలజిస్ట్ అంటాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్? మరి ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూద్దామా, ఏముందో, ల్యాక్ ఆఫ్ ఫీలింగ్ అంటాం. మీకు ఇంతకుముందు మీకు చెప్పాను, సింపతి అంటే చెప్పా కదా. సింపతి అంటే ఏంటి, అవతల వాడి కష్టాల్లో ఉంటే వాడిని చూసి మనం చెల్లించిపోద్దాన్ని ఏమంటాం, సింపతి అంటాం. వాడికి హెల్ప్ చేద్దాం అనుకుంటే దాన్ని ఏమంటాం, సింపతి అంటాం. అది ఎప్పుడు చేస్తాం, మనకి ఫీలింగ్స్ ఉంటే, ఆ ఫీలింగ్ ఉంటే. కానీ కొంతమందికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అర్థమైందా? అంటే అవతల వాడి కష్టాల్లో ఉన్నా కానీ వీడు పట్టించుకోడు. దాన్ని ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ ఫీలింగ్. మరి ల్యాక్ అంటే ఏంటి, లేకపోవడం. అంటే వీడికి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి దాన్ని ఏమంటారు అడుగుతున్నారు. రైట్? దాన్ని ఏమంటామంటే ఎపతి అంటాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, ప్యాత్ అంటే మనకి ఫీలింగ్స్ కదా. దీని ముందు ఏముంది, ఏ. నార్మల్గా మనకి ఒక వర్డ్ ముందు మనం ఏ పెడుతున్నామంటే మనకి ఏం కావచ్చు, అవి ఆపోజిట్ మీనింగ్స్ కావచ్చు అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రైట్? సో మనకి థీయిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు, అథీయిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మనివాడు. అదేవిధంగా మనకి సింక్రనస్ అంటే ఒకే టైంలో జరిగే వాటిని సింక్రనస్ అంటాము. ఒకే టైంలో జరగకపోతే వాటిని ఏమంటాం, అసింక్రనస్ అంటాం. సిమెట్రీ, అసిమెట్రీ, సింక్రనస్, అసింక్రనస్, థియిస్ట్, అథియిస్ట్. ఆ విధంగా ఏ యాడ్ చేస్తే మనకి ఏమొస్తాయంటే ఆపోజిట్ మీనింగ్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకి పతి అంటే ఫీలింగ్స్ కదా. మరి దాని ముందు ఏముంది, ఏ అంటే వితౌట్ ఎనీ ఫీలింగ్స్. ఎటువంటి ఫీలింగ్స్ లేని వాడిని ఏమంటామంటే మనం ఎపతి అంటాం, ఎపథెటిక్ అంటాం. దీన్ని తెలుగులో చెప్పాలంటే నిర్లక్ష్యం అని కూడా చెప్పొచ్చు అండి. నిర్లక్ష్యం అంటాం కదా, పట్టించుకోకపోవడం అంటాం కదా. అలా నిర్లక్ష్యంగా ఉంటే దాన్ని కూడా ఏమని చెప్పొచ్చు మనం, ఎపతి. ఎగ్జామినేషన్ మనకి ఏమడుగుతాడు, ల్యాక్ ఆఫ్ ఫీలింగ్స్ అంటాడు. కాబట్టి పతి అంటే ఫీలింగ్, ఏ అంటే ఆ ఫీలింగ్ లేకపోవడం. కాబట్టి ఎపతి అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? మరి నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇక్కడ ఏముంది చూడండి, స్ట్రాంగ్, డీప్, డిస్లైక్. మరి లైక్ అంటే ఇష్టం, మరి డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం. మరి ఇష్టం కూడా ఒక రకమైన ఫీలింగే కదా. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటి, దేనికి సంబంధించింది, మనకి ఇది ఫీలింగ్కి సంబంధించింది. అయితే ఈసారి మనకి లైకా, డిస్లైకా, డిస్లైక్ అంటే అవతల వ్యక్తి మనకి నచ్చుతున్నాడా, నచ్చట్లేదా, నచ్చట్లేదు. అవతల వ్యక్తి మనకి నచ్చట్లేదు. నచ్చకపోతే దాన్ని ఏమంటాము, డిస్లైక్ అంటాం. అది కూడా ఎలా నచ్చట్లేదు, మనకి స్ట్రాంగ్. సో వాళ్ళంటే మనకి ద్వేషం ఉందన్నమాట, ఓకేనా? వాళ్ళు అసలు మనకి నచ్చరు. అలా అస్సలు నచ్చకపోతే దాన్ని ఏమనాలి. మరి అస్సలు నచ్చట్లేదంటే మనకి వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు, అపోజ్ చేస్తున్నాము, వాళ్ళని అపోజ్ చేస్తాం. మరి నార్మల్గా అపోజ్ చేయడం ఏమంటాము,
యాంటీ అంటాం కదా, అపోజ్ చేయడం ఏమంటాం, యాంటీ అంటాం కదా. మరి అపోజ్ చేస్తున్నాం, వాళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆపోజిట్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ ఏమంటాం మనం, ప్యాత్ కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, యాంటీపతి. ఏమవుతుంది, యాంటీపతి. అర్థమైందా? సో కాబట్టి ఫీలింగ్స్ ఏమీ లేకపోతే ఏమంటాము, ఎపతి అంటాము. అవతల మీద మనకి సో అయిష్టం ఉంటే, ఇష్టం లేకపోతే దాన్ని ఏమంటాము, యాంటీపతి అంటాం. హేట్రెడ్ కూడా, ద్వేషం ఉన్నా కానీ ఏమని చెప్పొచ్చు, యాంటీపతి. ఎందుకంటే యాంటీ అంటే ఆపోజిట్ కదా, సో ఆపోజిట్ ఫీలింగ్స్ కాబట్టి, రైట్. మరి నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఏముందో, ఫోర్త్ వన్, ఎబిలిటీ టు షేర్ సమ్ వన్ ఎల్సెస్ ఫీలింగ్స్. ఇది కూడా దేనికి సంబంధించింది, ఫీలింగ్స్కి సంబంధించింది. కాబట్టి ఇందులో కూడా మనకి ఏముంటుంది, ప్యాత్ అనే వర్డ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏమంటాం చూడండి, ఎబిలిటీ టు షేర్ సమ్ వన్ ఎల్సెస్ ఫీలింగ్స్ అంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవడం. అర్థమైందా? ఒకవేళ ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, వాడి కష్టాన్ని మన కష్టంలాగా అర్థం చేసుకోవడం. అర్థమైందా? వాడి సిచ్యువేషన్లో మనల్ని ఊహించుకోవడం. అలా వాడి సిచ్యువేషన్లో మనల్ని ఊహించుకొని వాడి కష్టాన్ని మన కష్టంగా ఫీల్ అయితే దాన్ని ఏమంటారని అడుగుతున్నాడు. ఓకేనా. దాన్ని ఏమంటామంటే మనం ఎంపతి అంటామండి. ఏమంటాము, ఎంపతి. ఈ వర్డ్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. చూడు, సపోజ్ మనకి ఎంపవర్ అన్నాం అనుకోండి. ఎంపవర్ అంటే ఏంటి, ఎవరైనా సరే పవర్ఫుల్ చేయడాన్ని ఏమంటాము, ఎంపవర్. అంటే ఆ పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటే ఏమంటాము, ఎంపవర్ అంటాం. అదేవిధంగా బోల్డ్ అన్నాం అనుకోండి. అంటే బోల్డ్ అంటే బ్రేవ్ కదా, ఎవరైనా సరే ధైర్యంగా ఉంటే ఆ సిచ్యువేషన్ ఏమంటాము, బోల్డ్ అంటాం. బోల్డ్. సో ఆ విధంగా వాళ్ళ పతి అంటే మనకి ఏమనుకున్నాం, ఫీలింగ్స్ అనుకున్నాం కదా, వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకుంటే, వాళ్ళ ఫీలింగ్స్లో మనం ఊహించుకుంటే దాన్ని ఏమంటాము, ఎంపతి. దట్స్ వాట్, రైట్. ఎబిలిటీ అంటే తెలిసిందే కదా మనకి, క్యాపబిలిటీ, ఎబిలిటీ, మనం చేయగలిగేది అని. ఓకేనా. ఎబిలిటీ టు షేర్, మనం ఏం చేయగలుగుతున్నాం, షేర్ చేయగలుగుతున్నాం. ఏం షేర్ చేయగలుగుతున్నాము, సమ్ వన్ ఎల్సెస్ ఫీలింగ్స్ అంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ని మనం షేర్ చేసుకోగలుగుతున్నాము, వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, వాళ్ళ సిచ్యువేషన్లో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి దాన్ని ఏమంటాము, ఎంపతి అంటాం. సింపతి, ఎంపతి రెండు ఉంటాయి కదా. సింపతి అంటే మీనింగ్ ఏంటంటే అవతల వాడి కష్టాన్ని చూసి మనం అయ్యో అనుకున్నాం అనుకోండి, అయ్యో పాపం అనుకున్నాం అనుకోండి, అదేంటి, సింపతి. అలా కాకుండా అవతల వాడి కష్టాన్ని మన కష్టంగా తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాము, ఎంపతి. వాడి సిచ్యువేషన్లో మనం ఊహించుకుంటే వాడిని మనం అంటే ఎలా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఏమని చెప్పొచ్చు, మనం ఎంపతి అని చెప్పొచ్చు అండి. ఓకేనా. మరి నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మనకి ఫిఫ్త్ వన్, ఎబిలిటీ టు నో వాట్ ఈజ్ ఇన్ సమ్ వన్ ఎల్సెస్ మైండ్. అర్థమైందా? అంటే వేరే వాళ్ళ మైండ్లో ఏముందో మనకి తెలిసిపోతే దాన్ని ఏమంటారు అడుగుతున్నారు. అర్థమైందా? అలా తెలుసుకుంటే దాన్ని ఏమంటారు చూద్దామా. ఇక్కడ ఏముంది, నో వాట్ ఈజ్ ఇన్ సమ్ వన్ ఎల్సెస్ మైండ్. ఇది కూడా దేనికి సంబంధించింది, ఫీలింగ్స్. వాడి మైండ్లో ఏ ఫీలింగ్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఫీలింగ్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ప్యాత్. కాబట్టి ప్యాతీ వచ్చింది. మరి ఇక్కడ ఎలా అంటున్నాము, వాడి మైండ్లో ఏముందో మనం తెలుసుకోవాలి. అంటే మనకి వాడి మైండ్ని మనం ఏం చేయాలి, స్టడీ చేయాలి. అర్థమైందా? అంటే మనకి దూరం ఉంటుందనే నార్మల్గా దూరాన్ని ఏమంటామంటే టెలి అంటామండి. మనకి టెలిఫోన్ అంటాము, టెలిస్కోప్ అంటాము, టెలిగ్రామ్ అంటాం కదా. సో ఈ విధంగా టెలి అంటే మీనింగ్ మనకి ఏంటంటే డిస్టెన్స్. అంటే మనకి వాడి మైండ్లో ఏముందో మనం తెలుసుకోవడం, అంటే దూరంలో ఉండి కూడా మనం వాడి మైండ్లో ఏముందో తెలుసుకోవడం ఏమంటామంటే టెలిపతి అంటాం. ఏమంటాము, టెలిపతి. అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా కానీ సో వాడి మైండ్లో ఏముందో మనం తెలుసుకోవడం ఏమని చెప్పొచ్చు మనం, టెలిపతి. సో కాబట్టి ఎబిలిటీ టు నో వాట్ ఈజ్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ మైండ్, వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకోవడానికి మనం ఏమంటాము, టెలిపతి అంటాం. సో ఈ విధంగా మనకి ఈ 5 వర్డ్స్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇక్కడ ఏముంది మనకి, సో స్టడీ ఆఫ్ డిసీజెస్ అయితే మనకి ఏమంటాము, ప్యాథాలజీ అంటాము. సో ల్యాక్ ఆఫ్ ఫీలింగ్స్ ఏమంటాము, ఎపతి అంటాము. స్ట్రాంగ్ డీప్ డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం ఏమంటాము, యాంటీపతి అంటాము. సో ఎబిలిటీ టు షేర్ సమ్ వన్ ఎల్స్ ఫీలింగ్స్, అవతల వ్యక్తి యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే దాన్ని ఎంపతి అంటాము. అవతల వ్యక్తి మైండ్లో ఏముందో మనం తెలుసుకుంటే దాన్ని ఏమంటాము, టెలిపతి అంటాం. సో ఈ విధంగా మనకి ఈ 5 వర్డ్స్ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. చూడండి మనకి ఏముందో, ఏబుల్ టు బి ఈటెన్ అంటే మీనింగ్ ఏంటి, మనం దేన్నైతే తినగలుగుతామో దాన్ని ఏమనాలి, దాన్ని ఏమంటామంటే ఎడిబుల్ అంటామండి. సపోజ్ మనకి ఏదైనా ఒక ఫ్రూట్ ఉంది, మనం అన్ని ఫ్రూట్స్ తినగలుగుతామా, కొన్ని ఫ్రూట్స్ మనం తినొచ్చు, కొన్ని ఫ్రూట్స్ మనం తినకూడదు. ఎందుకంటే అవి పాయిజనస్ కావచ్చు, అంటే అవి తింటే చనిపోవచ్చు. కాబట్టి అన్ని ఫ్రూట్స్ మనం తినలేము. ఏవైతే మనం తినొచ్చో అలాంటి ఫ్రూట్స్ ఏమంటామంటే ఎడిబుల్ ఫ్రూట్స్ అంటాం. అంటే తినగలిగే వాటిని ఏమంటాము, ఎడిబుల్ ఫ్రూట్స్ అంటాము. మరి పోర్టబుల్ అంటే ఏంటి, తాగగలిగేది అండి. అర్థమైందా. సో తాగగలిగే దాన్ని ఏమంటాము, పోర్టబుల్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఏముంది మనకి, పిఓటి, పాట్ అనుకోండి. అర్థమైందా. పాట్లో ఏముంది, వాటర్ ఉంది, ఆ వాటర్ని మనం తాగగలుగుతున్నాం అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. పాట్లో కుండ, పాట్ అంటే కుండ, కుండలో వాటర్ ఉంది, ఆ వాటర్ని తాగుతున్నాం అనుకోండి. అర్థమైందా. సో ఈ విధంగా మనం తినగలిగే దాన్ని ఏమంటాము, ఎడిబుల్ అంటాము. మనం తాగగలిగే దాన్ని ఏమంటాము, పోర్టబుల్ అంటాం. కాబట్టి ఈ 10 తినగలిగితే ఎడిబుల్, డ్రంక్ తాగగలిగితే పోర్టబుల్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. మరి నెక్స్ట్ వర్డ్ చూడండి, చాలామంది ఈ వర్డ్స్ కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకేనా. ఇది మనకేంటి, పోర్టబుల్. ఇది మనకేంటి, పోర్టబుల్. పోర్టబుల్ వేరే, పోర్టబుల్ వేరే, పోర్టబుల్ వేరే, పోర్టబుల్ వేరే. మరి ఇక్కడ చూడడానికి ఏముందో, పోర్ట్ ఉంది. పోర్ట్ నార్మల్గా పోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే
క్యారీ అంటారు. పోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్యారీ. మన రైల్వే స్టేషన్లో మన లగేజ్ క్యారీ చేస్తుంటారు కదా, అలా లగేజ్ క్యారీ చేసే వ్యక్తిని ఏమంటామో తెలుసా? పోర్టర్ అంటాం. ఏమంటాము? పోర్టర్. సింగ్ చేసేవాడిని సింగర్ అంటాం కదా, డాన్స్ చేసేవాడిని డాన్సర్ అంటాం కదా, ఆ విధంగా పోర్ట్ చేసేవాడిని ఏమంటాం? పోర్టర్. అంటే ఏం చేస్తాడు ఆయన? లగేజ్ని క్యారీ చేస్తాడు. కాబట్టి పోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్యారీ. మరి ఏబుల్ ఉంది కదా, ఏబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఏబుల్ అంటే చేయొచ్చు, ఓకేనా, వాళ్ళకి కెపాసిటీ ఉంది. కాబట్టి ఏబుల్ టు బి క్యారీడ్ ఈజీలీ అంటే మనం దేన్నైతే ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా మొయ్యొచ్చు, దాన్ని ఏమంటామంటే మనం పోర్టబుల్ అంటాం. తినగలిగే దాన్ని ఎడిబుల్ అంటాము, తాగగలిగే దాన్ని పోర్టబుల్ అంటాము, క్యారీ చేయగలిగే దాన్ని ఏమంటాము? పోర్టబుల్ అంటాం. సో ఈ విధంగా ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్సే కాబట్టి ఖచ్చితంగా మీకు అన్నీ గుర్తుండాలి, ఓకేనా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే 9th 1 10th 1 చూద్దాం, రైట్. ఈ రెండు దేనికి సంబంధించినవి అంటే మనకి ప్లేసెస్కి సంబంధించినవి, అర్థమైందా? ఏం ప్లేసెస్ మనకి అవి? ఒక చోట, ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ అంటే బర్డ్స్ ఉండే ప్లేస్ని ఏమంటారు. నెక్స్ట్ మనకి ఏంటి? ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. బీస్ అంటే తెలుసు కదా, తేనెటీగలు, అర్థమైందా? బర్డ్స్ని అంటే పక్షుల్ని ఉంచే ప్లేస్ని ఏమంటారు? తేనెటీగలను ఉంచే ప్లేస్ని ఏమంటారు, రైట్. మరి పక్షులను ఉంచే ప్లేస్ని ఏమంటామో తెలుసా? ఏవియరీ అంటారండి. ఏమంటారు? ఏవియరీ. ఇక్కడ వి ఉంటుంది, ఏవి ఉంటుంది, ఏవియరీ. మనకి ఇలా ఉంటుంది కదా, మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీ మనకి ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే మీనింగ్ మనకి ఏంటంటే విమానాల గురించి, అర్థమైందా? సో విమానాల గురించి తెలిపే ఆ ఇండస్ట్రీని ఏమంటాం మనం? ఏవియేషన్ ఇండస్ట్రీ అంటాం, ఏవియేషన్. కాబట్టి అలా బర్డ్స్ కూడా మనకి ఎగురుతాయి కదా, అలా ఎగురుతున్న ఆ బర్డ్స్ ఉండే ప్లేస్ని మనం ఏమంటామంటే ఏవియరీ అంటామండి, ఏవియరీ. బర్డ్స్ అయితే ఏవియరీ. మరి అయితే బీస్ తేనెటీగలు ఉండే ప్లేస్ని ఏమంటాము? ఏపియరీ. ఇక్కడ ఏముంది మనకి? వి ఉంది, ఇక్కడ ఏముంది మనకి? పి ఉంది. ఇలా రెండు గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. ఏవియరీ అంటే బర్డ్స్, ఏపియరీ అంటే బీస్. ఏవియరీ అంటే బర్డ్స్, ఏపియరీ అంటే మీనింగ్ మనకి ఏంటి? బీస్. ఈ రెండు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. సో దీంతో మనకి ఈ క్వశ్చన్స్ అయిపోయినాయి, రైట్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకో 2 క్వశ్చన్స్ చూద్దాం. అవి దేనికి సంబంధించినవంటే ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ప్లేసెస్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే సౌండ్స్ గురించి చూద్దాం. మనకి ఎగ్జామినేషన్లో ఇవైతే మనకి అడిగారు కాబట్టి ఇవి మనం డిస్కస్ చేస్తాం. ఇంకా చాలా సౌండ్స్ ఉంటాయి. కుక్క చేసే సౌండ్ ఏమంటారు, నక్క చేసే సౌండ్స్ ఏమంటారు, ఇలా చాలా ఉంటాయి. కానీ మనకి ఎగ్జామినేషన్లో మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ చూసారంటే ఈ క్వశ్చన్స్ బాగా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి వీటి మీద మనం ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం, ఓకేనా. సో మనకి జనరల్గా మనకి సౌండ్స్ పైన 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకటి మనకి ఏంటంటే సో స్నేక్స్ చేసే సౌండ్ ఏమంటారు, అర్థమైందా? ఇంకోటి మనకి ఏంటంటే బీస్ చేసే సౌండ్ ఏమంటారు, అర్థమైందా? సో అంటే పాములు చేసే సౌండ్ ఏమంటాము, తేనెటీగలు చేసే సౌండ్ ఏమంటాము. సో స్నేక్స్ చేసే సౌండ్ ఏమంటారంటే హిస్ అంటారండి, అర్థమైందా? మామూలుగా మనకు తెలిసిన విషయమే, ఓకేనా. కాబట్టి అదే అడుగుతున్నాడు వాడు, ఓకేనా. స్నేక్స్ చేస్తే ఏమంటాం మనం? హిస్ అంటాము. అదే తేనెటీగలు చేసే సౌండ్ ఏమంటాము? బజ్ అంటాం, బజ్, ఓకేనా. సో స్నేక్స్ అయితే హిస్ అనాలి, సో తేనెటీగలు అయితే బజ్ అనాలి. కాబట్టి ఈ రెండు కూడా మీరు చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి హిస్, ఇంకోటి ఏంటి? బజ్. స్నేక్స్ అయితే హిస్, అదే మనకి తేనెటీగలు అయితే మనకి ఏంటి? బజ్, బీస్ అయితే, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి మనం కూడా నేర్చుకుందాం, ఓకేనా. అందులో మనకి 13 క్వశ్చన్ ఉంది కదా మనకి. ఇది మనకి ఏంటంటే హ్యాండ్ రిటెన్ బుక్. కొంతమంది ఆథర్స్ ఏం చేస్తారు, బుక్స్ రాసేటప్పుడు డైరెక్ట్గా టైప్ చేపిస్తారా? డైరెక్ట్గా టైప్ చేయించరు. ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్గా ఒక బుక్ రాసుకుంటారు, వాళ్ళు, అర్థమైందా? ఓన్గా వాళ్ళు రాసుకొని ఆ తర్వాత ఆ బుక్ ఏం చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి టైప్ చేపిస్తారు. అలా ఎవరైతే ఓన్గా ఏదైతే ఫస్ట్ వాళ్ళు రాసుకుంటారు కదా, ఆ ఓన్గా రాసుకున్న బుక్ని మనం ఏమంటామంటే మాన్యుస్క్రిప్ట్ అంటామండి. ఏమంటాము? మాన్యుస్క్రిప్ట్ అంటాం. ఇలా ఎందుకు అంటున్నామో మనం చూద్దాం, రైట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏముంది? మాన్యూ. చెప్పండి, ఏముంది? మాన్యూ. మీరు ఎప్పుడైనా సరే మాన్యువల్ అనే వర్డ్ విన్నారా? మాన్యువల్ అంటే మీనింగ్ ఏంటంటే మన చేతులతో మనం చేసేదాన్ని ఏమంటాము? మాన్యువల్ అంటాం. అలా కాకుండా ఆటోమేటిక్గా జరిగితే ఏమంటాం మనం? ఆటోమేటిక్ అంటాం. మన కార్ డ్రైవింగ్ నేర్చేటప్పుడు కూడా మనకి మాన్యువల్ కార్స్ ఉంటాయి, ఆటోమేటిక్ కార్స్ ఉంటాయి కదా. మాన్యువల్ అంటే ఏంటి? మనం చేసేవి మాన్యువల్. ఆటోమేటిక్గా జరిగితే ఆటోమేటిక్. మరి మాన్యువల్ మనం చేసేవి కదా, కాబట్టి ఏంటి? రిటెన్, మనమే రాస్తున్నాం, మన చేతితో మనమే రాస్తున్నాం, రైట్. రాయడాన్ని ఏమంటామంటే స్క్రిప్ట్ అంటాం. రాయడాన్ని ఏమంటాం మనం? స్క్రిప్ట్ అంటాం. మనం డిస్క్రైబ్ అంటాం కదా, ఇన్స్క్రైబ్ అంటాం కదా, ఇన్స్క్రిప్షన్స్ అంటాం కదా, శిలాశాస్త్రాలు అంటాం కదా, ఆ విధంగా రాయడాన్ని ఏమంటాము? స్క్రిప్ట్ అంటాం. మన చేతులతోనే మనం రాస్తున్నాం కాబట్టి దాన్ని మాన్యువల్ అంటాం. కాబట్టి రెండు కలిపితే ఏమైంది? మాన్యుస్క్రిప్ట్. సో ఆ విధంగా మనకి హ్యాండ్ రిటెన్ బుక్ అంటే దానికి ఆన్సర్ ఏంటి మనకి? మాన్యుస్క్రిప్ట్. ఇది కూడా చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. మరి నెక్స్ట్ ఏముందో చూడండి మనకి ఆర్డినరీ అండ్ డల్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకి 1 వర్డ్స్లో, ఓకేనా. ఆర్డినరీ అండ్ డల్. మరి ఆర్డినరీ అండ్ డల్ అంటున్నామంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందా, బోరింగ్గా ఉంటుందా? ఆబ్వియస్గా మనకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది, అర్థమైందా? ఆర్డినరీ అండ్ డల్. డల్ అంటేనే మనకేంటి? బోరింగ్ కదా. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే మండేన్ అంటామంటే. ఏమంటాము? మండేన్. మరి ఈ వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసా? ఒక్కసారి ఈ వర్డ్ అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాం ఇక్కడ మనం? మండేన్ అంటున్నాం. మండేన్ అంటే మీనింగ్ మనకి ఏంటి? సో డల్ కదా. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు?
మండే రోజు, ఓకేనా, మండే రోజు మనం ఎలా ఫీల్ అవుతాము? బోరింగ్గా ఫీల్ అవుతాం. సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేసి, లేదంటే సండే బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మండే స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎలా ఫీల్ అవుతారు? బోరింగ్గా ఫీల్ అవుతారు. ఎలా ఫీల్ అవుతారు? బోరింగ్. కాబట్టి మండే అంటే మనకేంటి? బోరింగ్. కాబట్టి ఆర్డినరీ అండ్ డల్ అంటే ఏమని చెప్పొచ్చు మనం? బోరింగ్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. మరి నెక్స్ట్ వర్డ్ చూద్దామా? ఇక్కడ ఏముందో చూడండి. రికరెంట్ అర్జ్ టు స్టీల్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అర్థం చేసుకుందాం. అర్థమైందా? ఇక్కడ మనకి ఏముంది? అర్జ్ ఉంది కదా. అర్జెంట్ మీనింగ్ ఏంటంటే డిజైర్, కోరిక, ఓకేనా. అర్జెంట్ మీనింగ్ మనకి ఏంటి? డిజైర్, కోరిక, కోరిక, ఓకేనా, బలమైన కోరిక. మరి వీడికి ఏదంటే అర్జ్, ఏదంటే కోరిక ఉంది? రికరెంట్ అంటున్నాం కదా. రికరెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రీ అక్కర్. ఏమనుకుంటారు? రీ అక్కర్. అక్కర్ అంటే జరగడము, రీ అంటే మళ్ళీ 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 జరుగుతుందనమాట. అదే వాడు దాన్ని ఏం చేయలేకపోతున్నాడు? కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సో అర్జెంట్ మీనింగ్ ఏంటి? డిజైర్, వాడి కోరిక. ఆ కోరికను వాడు ఏం చేయలేకపోతున్నాడు? కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. అలా మళ్ళీ మళ్ళీ చేయడాన్ని ఏమంటాం మనం? రికరెంట్. రికరెంట్ అంటే రీ అక్కర్. అక్కర్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అనమాట, ఓకేనా. అంటే వాడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, వాడి కోరికని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఏం కోరిక అది మనకి? స్టీల్ అంటే దొంగతనం చేయడం. అంటే వాడు దొంగతనం చేయకుండా వాడిని వాడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అలాంటి మైండ్ సెట్ ఉంటే, అలాంటి సో ఆ ప్రాబ్లం ఉంటే, ఆ సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే, ఆ మెంటల్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఏమంటారని అడుగుతున్నారు, రైట్. నార్మల్గా మనకి అలాంటి డిజైర్ని ఏమంటారంటే మేనియా అంటారండి. ఏమంటారు? మేనియా. మనకు 2 వర్డ్స్ ఉంటాయి, ఒకటి ఫోబియా, ఇంకొకటి మేనియా. ఫోబియా అంటే భయం, ఫియర్. ఫోబియా అంటే మనకేంటి? ఫియర్. మేనియా అంటే మీనింగ్ ఏంటంటే డిజైర్, ఆశ, ఓకేనా. సో అది కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు, ఓకేనా. చాలా తీవ్రంగా దాన్ని కోరుకుంటారు, బలంగా కోరుకుంటారు, ఓకేనా. వాళ్ళు మెంటల్గా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. దాన్ని ఏమంటామంటే మనం ఒక పిచ్చి లాంటిది, మ్యాడ్నెస్ అని చెప్పొచ్చు. సింపుల్గా ఏం చెప్పొచ్చు? మ్యాడ్నెస్ అని చెప్పొచ్చు, లేదా అబ్సెషన్ అని చెప్పొచ్చు, లేదా డిజైర్ అని చెప్పొచ్చు. దాన్నే మేనియా అంటాం. ఇక్కడ ఏముందో చూడండి, క్లెప్టోమేనియా. క్లెప్టోమేనియా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ మనకి ఏముంది? క్లెప్ట్ ఉంది కదా. మీరు ఒకవేళ ఇక్కడ ఎల్ తీసేసామనుకోండి, ఎల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? కెప్ట్ వస్తుంది. ఏమొస్తుంది? కెప్ట్. కెప్ట్ అంటే ఏంటి? మనం ఉంచేయడం. వేరే వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఉంచేసాం, కెప్ట్ చేసేసాం అంటే మనం ఏం చేస్తున్నట్టు? దొంగతనం చేస్తున్నట్టు. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. క్లెప్టోమేనియాలో కెప్ట్, ఎల్ తీసేస్తే కెప్ట్. వేరే వాళ్ళ వస్తువులు మనం ఏం చేస్తున్నాము? కెప్ట్ చేస్తున్నాము వాళ్ళకి తెలియకుండా, అంటే దొంగతనం చేస్తున్నాం. సో ఆ విధంగా క్లెప్టోమేనియా అంటే మీనింగ్ ఏంటంటే, సో దొంగతనం చేయకుండా కంట్రోల్ చేసుకోలేకపోవడం, మళ్ళీ మళ్ళీ దొంగతనం చేయాలి అనిపించడం, దాన్ని మనం ఏమంటామంటే క్లెప్టోమేనియా అంటాం. సో ఈ విధంగా ఇక్కడున్న ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాబట్టి ఖచ్చితంగా ఇందులో ప్రతి ఒక్క వర్డ్ కూడా మీకు వచ్చి ఉండాలి. పెద్ద కష్టం కూడా కాదు, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే సో ఈ వర్డ్స్ అన్నీ కూడా మీకు ఈజీగానే గుర్తుంటాయి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, రైట్. సో ఈ వీడియో యూజ్ అయితే మీరు రైట్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.